పవిత్రమైన పద్మావతి ఘాట్ను సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యాపార వాణిజ్య అవసరాలకు వినియోగించడం అక్రమమని జై భీమ్ రావు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరస సురేష్ కుమార్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే జాన్ అండ్ కోకి ఇచ్చిన పద్మావతి ఘాట్ కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. పద్మావతి ఘాట్ ను వాణిజ్య అవసరాలకు వినియోగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ జై భీమ్ రావు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరస సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పద్మావతి ఘాట్లో హోటల్స్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఇక్కడ ఏర్పాటైన హోటల్ నుండి వెలువడే వ్యర్థాలు పవిత్ర కృష్ణానదిలో కలిసి జలాలు కలుషితమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నదీ జలాల పరిరక్షణ చట్ట ప్రకారం తీరం వెంబడి వాణిజ్య సంస్థలు హోటల్ ఏర్పాటు చేయరాదన్నారు. హైదరాబాద్కు చెందిన జాన్ అండ్ కో ఈ ఘాట్ను లీజుకు తీసుకుని నిబంధనలు అతిక్రమించి హోటల్ను ఏర్పాటు చేసిందన్నారు. తక్షణమే ఈ కాంట్రాక్టును రద్దు చేసి పవిత్ర పద్మావతి ఘాట్ను స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కమిషన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశామని చెప్పారు. ఇక్కడ హోటల్ను తొలగించని పక్షంలో తమ పార్టీ తరఫున ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. విజయవాడ పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ చాలా పవిత్రమైన నది. అలాంటి విజయవాడ నగరం నడిబొడ్డులో నుంచి నడుస్తున్న ఈ కృష్ణానదిలో అనేక వ్యర్థాలను వదులుతూ ఆ యొక్క E3 స్ట్రీట్ను అక్రమంగా నడుపుతున్నారు. వెంటనే ఆ యొక్క E3 స్ట్రీట్ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ E3 యొక్క ఉన్న హోటల్ను అక్కడ ఏ విధమైన అనుమతులు లేకోకుండా కూడా అనేక రకాలమైన హోటల్ను వ్యర్థాలను ఆ యొక్క కృష్ణానదులతో వదులుతూ అది కృష్ణానదిని అపవిత్రం పాలు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విషయమై కమిషనర్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి అక్కడ సంవత్సరానికి 25,50,000 చొప్పున ఒక కాంట్రాక్టు ఒక జాన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ హైదరాబాద్కు చెందిన ఒక మంత్రి గారి అల్లుడు ఇక్కడ అధికారులని రాజకీయ నాయకులతో ఆయనకున్న పరిచయాలతో ఇక్కడ అక్రమంగా ఆ యొక్క కాంట్రాక్టు అతను చేదెక్కించుకొని ఆ యొక్క కౌన్సిల్లో తీర్మానం చేసి ఆ రోజు 2018లో ప్రభుత్వంలో కొంతమంది అధికారులని కొంతమంది రాజకీయ నాయకులని మేనేజ్ చేసుకుని ఆ కాంట్రాక్టును అతను చేదెక్కించుకున్నాడు. ఈ యొక్క పద్మావతి ఘాట్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఎందుకంటే ప్రకృతి ఈ రోజున ఆ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం ఈ మధ్యనే చూసాము. ఈ మధ్యన వచ్చిన ఈ బుడమేరు కాలం ఏ విధంగా అయితే పొంగిందో ఈ విధంగా ఈ పద్మావతి ఘాట్ని ఆక్యుపై చేయడం వల్ల ఈ విధమైన వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించుకుని దాన్ని ఆక్రమించుకోవడం వల్ల మళ్ళీ రేపు రానున్న రోజుల్లో ఇటువంటి విపత్తులు మనకి ముందుకు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ పద్మావతి ఘాట్లో ఈ యొక్క E3 స్ట్రీట్ ఏదైతే ఉందో దాని యొక్క జాన్ ఎంటర్ప్రైజెస్ యొక్క అగ్రిమెంట్ను రద్దు చేసి ఆ యొక్క ప్రదేశాన్ని కార్పొరేషన్ వారు ఆక్యుపై చేసుకోవాలి. అడ్డుకోకపోతే మాత్రం మేము తీవ్రంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క వాతావరణ పరిరక్షణ కాపాడే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి జై భీమ్ రావు భారత పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కమిషనర్ కూడా కలవడం జరిగింది. దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చాము. అలాగే ఈ కమిషనర్ గారిని కలిసి ఈ యొక్క సుప్రీంకోర్టు వైలేషన్ ఏ విధంగా జీవోలను కానీ అలాగే NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క జీవోలను కూడా ఆ యొక్క జీవోలను ప్రతి ఒక్కటి కూడా 300 పేజీల ఒక జీవో కాపీలను కమిషనర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని పర్యవేక్షించి ఎమ్మటనే దాని మీద చర్య తీసుకుంటారని చెప్పి కమిషనర్ కూడా కోరడం జరిగింది.